గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు సామెతకి రెడీయా? అతి వినయం ధూర్తుల లక్షణం. ఈ సామెతకి అర్థం తెలవాలంటే మహాభారతంలో శకుని గురించి తెలుసుండాలి. శకునియే లేకపోతే మహాభారతంలో యుద్ధమే జరిగేది కాదేమో. ఎందుకంటే శకునియే వెనకాల అన్నీ జరిపించాడు. అలా మన జీవితంలో కూడా శకుని లాంటి మనుషులు ఉంటారు, మనం కనుక్కోలేము. చాలా వినయంగా నటిస్తారు, మీకు ఏమి కావాలో అది చేస్తారు, మీరే రాజు మీరే మంత్రి అని మిమ్మల్ని గొప్పలు పాడుతారు. అలా మిమ్మల్ని గొప్పలు చెప్పే వాళ్ళని ఒక్కరోజు నమ్మకండి. వాళ్ళకి దాంతో ఏదో కావాలని మాత్రమే మిమ్మల్ని గొప్పలు చెప్తున్నారు. మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కోపపడే వాళ్ళని కూడా నమ్మేయవచ్చు. మనల్ని పొగిడే వాళ్ళని నమ్మడానికి మనం చాలా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ వెనకాల యాక్చువల్ రీజన్ ఏంటో తెలవకుండా వాళ్ళ పొగటలకి మీరు పడిపోకండి. అదే వినయం ధూర్తుల లక్షణం సామెతకి అర్థం. ఈ సామెత మీకు కరెక్ట్ అనిపిస్తే, మీకు నచ్చితే అందరితో షేర్ చేసుకోండి. మరి ఇంకొక సామెతతో రేపు మిమ్మల్ని కలుస్తా. శివాయ నమః.